నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను కార్తిక్. వెల్కమ్ టు మెట్రో న్యూస్ ఎక్స్ప్రెస్. డీటెయిల్స్ చూద్దాం. నెయ్యి కల్తీ జరిగినట్టు సాక్ష్యాలు చూపించండి. చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. చంద్రబాబు కోట్లాది భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారు. వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందన్న భూమాన కరుణాకర్ రెడ్డి. వెంకన్న భక్తులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీశారన్న వెల్లంపల్లి. తిరుపతి లడ్డూపై నింద వేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. సుప్రీంకోర్టు ఇంకా లోతుగా విచారిస్తే నిజాలు బయటకొస్తాయన్న రోజా. లడ్డూ వ్యవహారంలో సుప్రీం తీర్పుపై ప్రకాష్ రాజ్ ట్వీట్. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దన్న కోర్టు వ్యాఖ్యలు ప్రస్తావన. లడ్డూ ప్రసాదంపై బాబు, పవన్ తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చారు. హిందువులను మోసం చేసినందుకు పదవులకు రాజీనామా చేయాలని పివిఎస్ శర్మ ట్వీట్. ఏపీలో కూటమి ప్రభుత్వం కుల మతాల మధ్య చిచ్చు పెడుతుంది. లడ్డూపై అపోహాలు సృష్టించి బాబు, పవన్ ప్రజలను రెచ్చగొడుతున్నారని శైలజానాథ్ ఫైర్. ఏపీలో ఉక్కు ఉద్యమం రాబోతుంది. సమస్య పరిష్కరించుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఆదినారాయణ హెచ్చరిక. అధిష్టానం మందలించినా మారని కొలికిపూడి వైఖరి. టీడీపీకి వ్యతిరేకంగా దీక్ష, తలలు పట్టుకుంటున్న కూటమి నేతలు. ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి రేపు ఖర్గేను పరామర్శించి హైడ్రా, మూసీ ప్రక్షాళనపై అధిష్టానానికి వివరించే అవకాశం. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి తెలంగాణ సర్కార్ కసరత్తు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. కూల్చివేతలతో భయపెట్టాలని చూస్తున్నారా? హైడ్రా చర్యలను ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం. మూసీ కూల్చివేతలకు హైడ్రాకు సంబంధం లేదు, దుష్ప్రచారం చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ ట్వీట్. మూసీ హైడ్రా పేరుతో కొత్త స్కామ్ కు తెరలేపారు. కూల్చివేతల బాధితులకు అండగా ఉంటామన్న కేటీఆర్. మూసీ ప్రక్షాళన అని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో లేదా? ఇప్పుడెందుకు రాద్ధాంతం చేస్తోంది? వైనాడు పరిస్థితి హైదరాబాద్కు రావద్దన్న మహేష్ గౌడ్. మనుషుల ప్రాణాలంటే సీఎం రేవంత్ కు లెక్కలేదు. మూసీ సుందరీకరణ పేరుతో అతిపెద్ద స్కామ్ చేస్తున్నారని హరీష్ రావు ఫైర్. రైతు హామీల సాధన కోసం బీజేపీ పోరుబాట. ఇందిరా పార్క్ లో నిరసన దీక్ష. రేవంత్ రెడ్డికి అధికారం నెత్తికెక్కిందని విమర్శ. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతిమయంగా మారే. 6 గ్యారెంటీలు అమలు చేయలేకే హైడ్రామాలన్న బండి సంజయ్. యాపిల్కు కాకినాడ వినియోగదారుల ఫోరం షాక్. ఉచిత బహుమతుల పేరుతో మోసం చేసినందుకు జరిమానా. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ముడా స్కామ్ ఆరోపణలు. మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ. ఆకాశంలో ఇవాళ దర్శనమివ్వనున్న మినీ మూన్. అర్ధరాత్రి 1:30 తర్వాత భూకక్షలోకి గ్రహశకలం. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆవును రాజమాత హోదా కల్పించిన షిండే సర్కార్. హర్యానాలో జోరుగా రాహుల్, ప్రియాంక ఎన్నికల ప్రచారం. అంబాలా నుంచి యమునా నగర్ వరకు విజయ సంకల్ప యాత్ర. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి రెబల్స్ బెడద. సీఎం నయాబ్ సింగ్ సైనిపై పోటీకి దిగిన తిరుగుబాటుదారులు. 8 మందిపై వేటు వేసిన బీజేపీ అధిష్టానం. పేద దళిత విద్యార్థికి బాసటగా నిలిచిన సుప్రీంకోర్టు. ఫీజు చెల్లించలేక సీటు కోల్పోయిన స్టూడెంట్కు అడ్మిషన్ ఇవ్వాలని ఐఐటి ధన్బాద్కు ఆదేశాలు. డబ్బులు లేక ప్రతిభ వృధా కాకూడదన్న సిజేఐ ధర్మాసనం. నేపాల్లో భీకర విలయాన్ని సృష్టిస్తున్న వరదలు. పలుచోట్ల భారీగా విరిగిపడ్డ కొండ చర్యలు. దేశవ్యాప్తంగా 200కు చేరిన మృతుల సంఖ్య. నేపాల్ వరద బీభత్సంతో బీహార్కు పొంచి ఉన్న ముప్పు. 13 జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు. బీరూట్పై ఇజ్రాయిల్ క్షిపణుల వర్షం. కాన్పూర్ టెస్ట్లో పట్టు బిగించిన టీమిండియా. రెండో ఇన్నింగ్స్లో 26 పరుగుల వెనుకంజలో బంగ్లా.
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, నిరాశలో నిఫ్టీ, సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా పతనం.